మీరెప్పుడైనా ఆలోచించారా? మోటివేషన్ గానీ, ఒక పర్సన్ అయ్యి, అది మన చుట్టూ ఉండి, మనం ఎప్పుడు లోగా ఫీల్ అయినా, నేనున్నాను నీకు, నువ్వేం బాధపడకు అని మీ భుజం మీద చెయ్యేసి చెప్తే ఎంత బావుంటదో కదండీ ఆ ఫీలింగ్. నాకైతే చాలా సార్లు అలా అనిపిచ్చింది. ఎందుకంటే, ఈరోజు చూసిన మోటివేషన్ వీడియోస్ రేపటికి గుర్తుండవు కాబట్టి. అండ్ ఆ మోటివేషన్‌ని మనం నెక్స్ట్ అవరే క్యారీ చేయలేం కాబట్టి. మీకు కూడా అలా అనిపిస్తే ఒక చిన్న కమెంట్ చేయండి. ఈరోజు మోటివేషన్ మన మోటివేషన్ ఛానల్‌లో ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. నేను మీ గాయత్రి పూర్ణిమ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీలో క్రియేట్ చేయాలి అనే దాని గురించి అండ్ దాంతోపాటు ఒక స్టోరీని కూడా మనం మాట్లాడేసుకుందాం. ఇంతకీ మోటివేషన్ పర్సన్ అయితే చాలా బాగుంటుంది అనుకున్నాం కదా. మోటివేషన్ మనకి తోడుగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక 4 లెటర్ వర్డ్ మాత్రం మనం ఏ టాస్క్ స్టార్ట్ చేయాలన్నా నేనున్నాను, నేను మాత్రమే ఉన్నాను అని మీ నీడలా వెంటాడుతూ ఉంటుంది. అదేంటని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఫియర్, భయం. చూడండి, మీరు ఏ టాస్క్ మొదలెట్టినా నేనున్నానని చెప్పి పక్కన కూర్చుంటుంది. పక్కన కూర్చుని ఈ టాస్క్ చేస్తే అలా అవుతుంది, ఈ టాస్క్ చేస్తే ఇలా అవుతుందని మీరు చెయ్యకముందే దాన్ని అక్కడే నాశనం చేస్తుంది. మీకు కూడా చాలాసార్లు ఇలా అనిపించుంటుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో ఈ ఫియర్ గురించి ఒక స్టోరీని తెలుసుకుందాం. దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి డీప్ డైవ్ చేసేద్దాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎందుకు అంటే అందరూ సక్సెస్ అవ్వాలి కదండి. వన్స్ అపాన్ అ టైం ఒక కింగ్డమ్లో ఒక కింగ్ తన రాజ్యంలో ఉన్న ఒక థీఫ్కి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే డెత్ సెంటెన్స్. డెత్ సెంటెన్స్ వేసిన ఆ రోజు సెంటెన్స్ వేసిన ఆ థీఫ్ని కోర్టుకి పిలిపిస్తారు. అంటే కింగ్స్ కోర్టుకి పిలిపిస్తారు. పిలిపించినప్పుడు కింగ్ ఆ థీఫ్తో అంటాడు, నీకు పనిష్మెంట్ వచ్చి డెత్ సెంటెన్స్. కానీ ఆ డెత్ సెంటెన్స్కి అమలు చేసే ముందు నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 2 ఆప్షన్స్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి నీ డెత్ సెంటెన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తాడు. అనగానే ఆ థీఫ్ కింగ్ని అడుగుతాడు, కింగ్ ఆ 2 ఆప్షన్స్ ఏంటి అని. ఫస్ట్ ఆప్షన్ వచ్చి డెత్ బై రోప్ అని చెప్తాడు. అంటే మరణశిక్ష, నువ్వు ఉరి తీయబడతావు అని. అప్పుడు వెంటనే ఆ థీఫ్ అడుగుతాడు, మరి సెకండ్ ఆప్షన్ ఏంటి కింగ్ అనగానే కింగ్ చెప్తాడు, సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఒక పెద్ద గది ఉంటుంది, దానికి పెద్ద పెద్ద ఐరన్ డోర్స్ ఉంటాయి, కానీ చాలా స్కేరీగా ఉంటుంది, చాలా మిస్టీరియస్గా అండ్ చాలా డార్క్గా ఉంటుంది. నువ్వు ఆ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే నీకు ఏది కనిపిస్తే అది నువ్వు స్వీకరించాలి అని. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని. అనగానే ఇంకా కింగ్ డిస్క్రిప్షన్ పూర్తవ్వకముందే ఆ థీఫ్ వచ్చి, కింగ్ నాకు ఫస్ట్ ఆప్షనే కావాలి అని గట్టిగా అరుస్తాడు. అరవగానే సరే కింగ్ అంటాడు, సరే నీ పనిష్మెంట్ని డెత్ బై రోప్ అంటే నువ్వు ఉరి తీయబడతావు అని. వెంటనే థీఫ్కి సెకండ్ ఆప్షన్లో ఏముంది అనే క్యూరియాసిటీతో కింగ్ని అడుగుతాడు, కింగ్ ఆ సెకండ్ ఆప్షన్లో ఏముంది, మీరు అంతగా డిస్క్రైబ్ చేసిన రూమ్లో ఏముంటాయి అనగానే కింగ్ ఒక్క నవ్వు నవ్వి, దాంట్లో ఫ్రీడమ్ ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ అందరూ ఫస్ట్ ఆప్షన్నే తెలిసిన దాన్నే చూస్ చేసుకుంటారు. ఎవ్వరూ కూడా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుని దాంట్లో ఉన్న దాంతో ఫైట్ చేద్దామని కానీ దాంట్లో నుంచి బయటపడదామని కానీ ఎవ్వరు అనుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఒక వైల్డ్ యానిమల్ ఉంటే దాంతో ఫైట్ చేసి విన్ అయ్యి బయటికి వెళ్ళొచ్చు. సెకండ్, దాంట్లో స్నేక్స్ ఉన్నాయి, వెనమస్ స్నేక్స్ ఉన్నాయి, దాంతో కూడా ఫైట్ చేయొచ్చు. వీ కెన్ ట్రై ఇట్, బట్ అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. అప్పుడు కింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనకి ఫియర్తోనూ మనం ఎప్పుడు మనకి తెలిసిన దాన్నే చూస్ చేసుకుంటాం.
అండ్ మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఫియర్ అనే ఎమోషన్ని మనం ఫ్యూచరిస్టిక్ ఐటమ్స్ మీదే క్రియేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెయినీ రోడ్లో వెళ్తున్నప్పుడు మీ మైండ్ చెప్పుద్ది ఇప్పుడు స్కిడ్ అయి యాక్సిడెంట్ అవ్వుద్ది అని. దానికది ఒక రేంజ్లో ఒక సినిమాని క్రియేట్ చేసేస్తుంది. రాజమౌళి అదొక ఫ్యూచరిస్టిక్ మూవీ క్రియేట్ చేసుకుని ఆ ఇంపాక్ట్, ఆ యాంగ్జైటీని మీకు కలుగజేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కూడా అదే రియాలిటీ అని నమ్మటం మొదలెడతారు. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, దీన్ని కంట్రోల్ చేయాలంటే మనకి కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఆ ఎఫర్మేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎఫర్మేషన్ వచ్చి ఐ యామ్ ఆల్ రైట్ ఎట్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్కి నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలాంటి సినిమాలు క్రియేట్ చేయకొని మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో చెప్పుకోవాలి. అండ్ ది సెకండ్ ఎఫర్మేషన్ వచ్చి దిస్ షెల్ పాస్ త్రూ. అంటే ఈ నిమిషం కూడా గడిచిపోతుంది, ప్రతి నిమిషంలోనే ఈ నిమిషం కూడా గడిచిపోతుంది. ఈ ఎఫర్మేషన్స్ మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫియర్ అనే ఎమోషన్ని, మహానుభావులు చెప్పినట్టు ఫియర్కి డెఫినేషన్ ఏంటంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుని ఆ ఎమోషన్ని మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా పాస్ట్లో జరిగిన విషయాలకి ఎప్పుడూ మనకి భయం కానీ యాంగ్జైటీ కానీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకి ఈ ఫియర్ ఆ నిమిషం ఉంటుంది. బట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తే మనకి ఎలాంటి ఫియర్ ఉండదు, ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. ఎప్పుడైనా మీరు చూడండి, స్టేజ్ ఫియర్, మ్యాథ్ అంటే ఫియర్, కెమిస్ట్రీ అంటే ఫియర్, లేకపోతే ఫిజిక్స్ అంటే ఫియర్ అంటాం, కానీ అది ఒక ఎమోషన్ మనకి యాంగ్జైటీ క్రియేట్ చేయడానికి. బట్ ఎక్కడా అది ఫిజికల్గా ఉండదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు మైండ్ని సెల్ఫ్ కంట్రోల్డ్గా అండ్ కాన్ఫిడెంట్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఈ ఎఫర్మేషన్స్ కనుక యూజ్ చేస్తే కొంత లెవెల్లో కొంత ఫియర్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఏదైనా సాధించాలి అంటే డోంట్ చూస్ ద ఫస్ట్ ఆప్షన్. మీకు తెలిసిన దారిలో వెతుక్కుంటే ఎప్పటికీ మనం సక్సెస్ అవ్వాలి. కొత్త దారి, ఆ ఫియర్ని ఎప్పుడైతే అక్కడ వదిలేసి ఆ థీవ్ కనుక సెకండ్ డోర్లోకి వెళ్ళుంటే, సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటే హీ వుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్. బట్ అతను ఫియర్ తోటి దాంట్లో ఏముందో నా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి దాన్ని ఫైట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి అతను ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. అతను చేసిన తప్పే మనం అందరం చేయొద్దు. సో మనం ఎప్పుడైనా ధైర్యంగా పోతే ఏమీ పోదండి, వస్తే మాత్రం మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు చెప్పుకున్న వీడియోలో కీ పాయింట్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా భావించి మనకి మనం భయపడి యాంగ్జైటీ తెచ్చుకుంటామే. అండ్ సెకండ్ థింగ్, మనం ఎప్పుడైనా ఫియర్ అనిపిస్తే దిస్ షెల్ పాస్ త్రూ ఆర్ ఐ యామ్ ఆల్ రైట్ నౌ అనుకుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఇలాంటి ఫియర్స్ మన దగ్గరికి రావు. అండ్ ఆల్సో కంఫర్ట్ జోన్ వదిలి ఎప్పుడైతే మనం ఆ ఫియర్ని అధిగమిస్తామో చాలా సక్సెస్లు చూస్తాం. లాస్ట్లో ఒక 2 పాయింట్స్ మాట్లాడేసుకుని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సెకండ్ వచ్చి, ఈరోజు వీడియోలో కొంచెం అడ్వాన్స్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటే మనం మాట్లాడుకున్న డెత్ సెంటెన్స్, దానికి సినోనిమ్స్ ఏం వాడచ్చు అంటే డెత్ డిక్రీ అండ్ సెంటెన్స్ బై డెత్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో డెత్ పెనాలిటీ. ఈ 4 వర్డ్స్ని సినోనిమ్స్గా మన మోటివేషనల్ స్టోరీస్తో పాటు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మరికొన్ని మోటివేషన్ స్టోరీస్, మరికొన్ని సినోనిమ్స్ తెలుసుకుంటూ కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటూ తెలుసుకుందాం. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, మీ గాయత్రి పూర్ణిమ.